కొన్ని వేల మంది కోరికలు తీర్చిన దేవాలయం గురించి తెలుసుకుందాం రండి. మీరు చూస్తున్న ఈ దేవాలయం పేరు సంగీ టెంపుల్. ఇది సంగీనగర్లో ఉంది. దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే కొన్ని వందల మంది హీరోస్ని స్టార్స్ చేసిన చరిత్ర ఉంది ఈ దేవాలయానికి. ఈ దేవాలయంలో మొఖాలపై గనక మనం ఎక్కితే మనం ఏ కోరిక కోరినా నెరవేరుతుంది. మీరు ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత మీకు ఈ కనిపించే గంటని మోగించడం మాత్రం మర్చిపోకండి, తప్పకుండా మోగించండి. దేవాలయంలో మనకి హనుమంతుడు, రాముల వారు, రాధాకృష్ణ, గణేశుల వారు, వెంకటేశ్వర స్వామి, కార్తికేయ స్వామి, దుర్గాదేవి, అష్టలక్ష్మిలు, పద్మావతి, ఇలా ఎన్నెన్నో దేవులు మనకు దర్శనమైతే ఇస్తారండి. నవగ్రహాలు కూడా ఈ దేవాలయంలో ఉన్నారు. ఈ దేవాలయంలో ఒక్కొక్క ఉప ఆలయానికి ఒక్కొక్క ఘన చరిత్ర ఉందండి. నేను చెప్తున్నాను కదా, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీరు చాలా తెలుసుకుంటారు ఈ ఆలయం గురించి. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. నాగర్ కర్నూల్లో ఉన్న కేజీబీవి స్కూల్ వాళ్ళైతే ఈ ఆలయానికి వచ్చారండి. ఎందుకంటే మంచి చదువు, క్రమశిక్షణ అన్ని వస్తాయని చెప్పేసి ప్రతి స్కూల్ వాళ్ళు ఈ ఆలయానికి వస్తారు. సంగీ టెంపుల్ కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో హైదరాబాద్ లో ఉన్నవారు కోటి ఉమెన్స్ బస్ స్టాప్ కి రండి. ఇక్కడ మీకు సంగీకి వెళ్లే బస్ ఎవ్రీ 1 అవర్ కి ఒక బస్సు ఉంటుంది. మీరు చూసిన ఈ బస్ స్టాప్ ఏనండి కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్. ఇక్కడ సైడ్ మీకు సంగీ బస్సెస్ వస్తాయి. 204 సంగీనగర్ అనే బస్సు ఉంటుంది. ఆ బస్సు ఎక్కాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి కూడా సంగీకి ఎవ్రీ 1 అవర్ కి ఒక బస్సు ఉంటుంది. సో మీరు టైమింగ్స్ చూసుకొని రావాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా టైమింగ్స్ ఇస్తాను. మీకు చాలా గంటల సమయం పడుతుందంటే హైత్నగర్కి వెళ్ళండి. హైత్నగర్ నుంచి మనకు కోటికి వెళ్ళే బస్సెస్ కానీ సికింద్రాబాద్కి వెళ్ళే బస్సెస్ కానీ హైత్నగర్ నుంచే వెళ్తాయి. సో హైత్నగర్కి వెళ్తే కొంచెం డబ్బున వస్తాయి. మీరు చూసిన ఈ బస్ స్టాప్ మాకైతే డైరెక్ట్ బస్ దొరకలేదు. సో హైత్నగర్కి వచ్చాము. హైత్నగర్లో కూడా దాదాపు ఒక 40 మినిట్స్ వెయిట్ చేసిండే బస్ కోసం. ఫైనల్గా బస్ అయితే ఎక్కిండే. కోటి నుంచి సంగీ టెంపుల్కి ఎవరైతే డైరెక్ట్ వెళ్తారో వాళ్ళకి 35 రూపీస్ టికెట్ ఛార్జ్ పడుతుందండి. సంగీ టెంపుల్కి డైరెక్ట్ వెళ్ళాలంటే 50 నుంచి 60 రూపాయలు పడుతుందండి. మళ్ళీ రావాలంటే అంతనే పడుతుంది. నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బస్లో ప్రయాణించే వాళ్ళు మీరు డే పాస్ తీసుకోండి, 120 రూపీస్ ఉంటుంది. డైరెక్ట్ బస్సు దొరకకున్నా సరే మీరు ఎల్బీ నగర్ లేదా హైత్నగర్కి వెళ్ళండి. అక్కడ నుంచి ఇంకొక బస్సు ఎక్కండి. లేదంటే మీకు 80 రూపీస్ మళ్ళీ 80 160 అవుతుంది. సో ఫైనల్లీ మనం సంగీకి అయితే చేరుకున్నామండి. ఇక్కడ బస్ స్టాప్ నుంచి మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ప్రతి డీటెయిల్ చాలా క్లియర్గా చూపిస్తాను. బస్ స్టాప్ నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తే వే టు సంగీ టెంపుల్ అని ఒక బోర్డు కనిపిస్తుంది. మీకు ఎవ్రీ 10 మీటర్స్కి ఒక బోర్డు ఉంటుందండి. సో మీరు ఈ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అండ్ చాలామంది బస్సెస్లో రావడం కంఫర్టబుల్గా ఉండదు ఈ ఆలయానికి. సో మీరు బైక్ మీద కానీ కార్లో కానీ రావడం చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఆలయం మధ్యాహ్నం 1 o'clock లేదా 12:30కి క్లోజ్ అవుతుంది. మధ్యాహ్నం బస్ కూడా 12 o'clock లాస్ట్ బస్ ఉంటుంది. మళ్ళీ 2:30 వరకు బస్ అయితే ఉండదు. సో బస్లో వచ్చే వారికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చే వాళ్ళకే బెస్ట్ ఇది. అండ్ టోల్ గేట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ హనుమంతుడి టెంపుల్ కనిపిస్తుంది, క్షేత్రపాలకుడు. సో మనం ఫస్ట్ హనుమంతుని దర్శనం చేసుకోవాలండి. చాలా మంది చెప్తున్నాను కదా, 100 మంది వస్తాయి. 100 మందిలో 10 మంది కూడా దర్శనం చేసుకోరు. ఎందుకంటే చాలా మందికి తెలియదు. చెక్ పోస్ట్ నుంచి పక్కన రైట్ సైడే ఉంటుంది. తప్పకుండా హనుమంతుల వారిని 2 చేతులు జోడించి నమస్కరించండి. ఇక్కడ హనుమంతుల వారి ఆలయానికి వచ్చిన తర్వాత మీరు అర్చనం చేయించుకోండి. రూపాయి కూడా పూజారి గారు తీసుకోరు మీ దగ్గర. వేరే ఆలయంలో 10 రూపాయలు 50 రూపాయలు, కానీ ఇక్కడ రూపాయి కూడా తీసుకోరు. క్షేత్రపాలకుడైన హనుమంతుని దర్శించుకున్న తర్వాత మనము సంగీ టెంపుల్లో మెయిన్ మూర్తి అంటే మనము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. సో మళ్ళీ ప్రయాణించాలి. ఇక్కడ హనుమంతుని దేవాలయం నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దాదాపు 100 అడుగులైతే ఉంటుందండి. అండ్ మీకు చుట్టూ ఇక్కడ కనిపిస్తుంది కదా అడవి ప్రాంతం, ఇదంతా కొండ మీద వెంకటేశ్వర స్వామి వెలిచి ఉంటారండి. సైడ్ మొత్తం మనకు చెట్లతోటి ఒక అడవిలాగా ఫారెస్ట్ లాగా చిన్నగా అనిపిస్తుంది. సమ్మర్ సీజన్లో మాత్రం మధ్యాహ్నం పూట 10 తర్వాత రాకండి. ఎర్లీ మార్నింగ్ వచ్చి మంచి వెదర్ని ఎంజాయ్ చేసి వెళ్ళండి. లేకపోతే ఈ ఎండకి భరించడం కష్టమవుతుంది. మనమైతే ఆలయం ఎంట్రన్స్కి చేరుకున్నామండి. ఈ ఆలయంలో పూజారి గారు చెప్పిన మాట ఏంటి అంటే, ఎవరికైనా కోరిక ఉంటే మీరు ఇక్కడ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే, ఆరోగ్యం మంచిగా ఉండి ఫిజికల్లీ ఫిట్నెస్గా ఉన్న వాళ్ళు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మెట్లు, ఈ మెట్లని మనము మొఖాలపై ఎక్కాల్సి ఉంటుంది. సంగీ టెంపుల్లో
కంప్లీట్ స్టెప్స్ వచ్చేసి 176 మెట్లు ఉంటాయండి. మీకు చాతనైతేనే ఎక్కండి, లేదంటే ఎక్కకండి. నడుచుకుంటూ స్వామివారికి ఎవరికైతే నీస్ పెయిన్ ఉంటుందో వాళ్ళు బైక్ మీద రావచ్చండి. డైరెక్ట్ బైక్ రూట్ కూడా ఉంది, మీరుకి వెళ్ళొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదండి. ఈ ఆలయంలో మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళే మార్గం ఉంది, మరియు బైక్స్ మీద వెహికల్స్ మీద వచ్చే వారికి మార్గం ఉంది. కాకపోతే వెహికల్స్కి టోకన్ టికెట్ కలెక్ట్ చేసుకుంటారు. బైక్ మీద అయితే ఎవరైతే వస్తారో వాళ్ళకి 50 రూపాయల టోకెన్ ఉంటుంది. అండ్ కార్లో వచ్చే వాళ్ళకి 100 రూపాయలు ఛార్జెస్ ఉంటాయండి. మీకు ఎలా సౌకర్యం ఉంటే అలా రండి ఆలయానికి. దేవుడు ఇలానే రావాలని చెప్పేసి ఏం చెప్పలేడు. మనకు మంచి ఏజ్, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే మాత్రం మీరు మెట్ల మార్గం పైననే రండి. మీరు మరొకటి గమనించాలి, ఈ ఆలయంలో చాలా వనరులు ఉంటారు. అంటే చాలా మంకీస్ ఉంటాయండి. ఈ కోతులని మీరు జాగ్రత్త, దీనికి ఏ ఫుడ్ ఇవ్వకండి, మీరు ఫీడ్ చేయకండి. మనము జాలి గుండెతోటి ఫీడ్ చేయడం చేస్తాము, కానీ కొంతమంది చిన్నపిల్లల దగ్గర ఎవరి దగ్గరైనా సరే ప్యాకెట్స్ ఉన్నా సరే, లడ్డు, పులిహోర, నార్మల్ వాళ్ళు వాటర్ కానీ ఏదైనా కవర్లో ఏం తెచ్చుకున్నా ఏదో ఉంది తినడానికి అని చెప్పేసి అదే అలవాటు అయిపోతుందండి. సో మీరు అలా ఫీడ్ చేయడం వల్ల కొంతమంది ప్రాణాలకు హాని ఉంటుంది. అది గుంజుకోవడము, గీరడం కానీ, ఎవరైనా మెట్ల మీద నుంచి జారి పడిపోవడం కానీ, అంటే ప్రాణాలకి అపాయం ఉంటుంది. చెట్లలాగా వీళ్ళకి ఆహారం చాలా వేస్తారు. మీరు ఏ టెన్షన్ తీసుకోకండి. మీరు కనుక ఏమైనా ఫీడ్ చేయాలనుకుంటే పక్కన పెట్టండి, తీసుకుంటుంది. కానీ చేతులు పెట్టి చాపకండి దయచేసి. మీ ఆరోగ్యమే చాలా ముఖ్యం మీ పేరెంట్స్కి. మెట్ల మార్గం నుంచి వచ్చిన తర్వాత రైట్ సైడే మనకి మన పాదాలని శుభ్రం చేసుకోవడానికి ఇక్కడ నల్ల ఉంటుందండి, శుభ్రం చేసుకోండి. అండ్ మీ దగ్గర ఏదైనా చెత్త ఉంటే డస్ట్బిన్లో మాత్రమే వేయండి. కోతులు ఉంటాయి, అవి తిన్న వారి ఆరోగ్యం ఖరాబ్ అవుతుందండి. అండ్ ఆలయాన్ని చాలా శుభ్రంగా పెట్టుకోవాలి, మన ఇంటిలానే భావించాలి. వెహికల్స్ పైన వచ్చే వాళ్ళు కూడా ఇక్కడనే పాదాలని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక్కసారి మీ పాదాలని శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఆలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ ముందుకు వచ్చి కొన్ని మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఎక్కండి. ఎక్కిన తర్వాత మీకు మొట్టమొదటిగా కనిపించేది ధ్వజస్తంభం అండి. ఫస్ట్ ఈ గోపురం అనేది కనిపిస్తుంది, గోపురాన్ని దర్శించుకోండి. మీరు ఏ ఆలయం గోపురంలోకి ప్రవేశిస్తున్నా సరే దానిలో మీద ఉన్న మూర్తులందరూ మీకు, ప్రతి ఒక్క దేవుడు మీకు ఆశీర్వదించి మీలో ఉన్న దరిద్రాన్ని, దుష్టశక్తులని మొత్తం తొలగించి మిమ్మల్ని శుభ్రం చేసి ఆలయం లోపలికి పంపుతారండి. అంటే మీరు పవిత్రంగా మారిపోతారు. అంటే మేము పవిత్రంగా లేమా అని ఇలా అనకండి. ఎందుకంటే మన లోపల దుమ్ము, ధూళి కానీ కొన్ని చెడు ప్రభావాలు ఉంటాయి కదా, అవన్నీ వెళ్ళిపోతాయి గుడి గోపురం లోపలికి ప్రవేశించిన తర్వాత. అండ్ ఈ ఆలయం ఎంట్రన్స్లో వ్యూ చూసుకుంటే కొంతమంది ఫొటోస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ దర్వాజాలు అయితే ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద, అంటే మనకి చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవు, అంత పెద్దగా ఉంటాయి. చాలామంది ఇక్కడ ఫోటోషూట్స్ అయితే చేశారు. నేను మీకు క్లియర్గా వ్యూ చూపిస్తాను, చూడండి. ముందుగా మనము ధ్వజస్తంభం దగ్గరికి వెళ్దాము. మీరు చూస్తున్నారు కదా, ఈ ధ్వజస్తంభం ఎంత పెద్దగా ఉంటుందంటే నేను కంప్లీట్ జూమ్లో పెట్టి తీశాను. ఎందుకంటే నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఈ ఛానల్ ఎవరైతే చూసారో వాళ్ళు ప్రతి ఒక్క దేవుని చరిత్ర, ధ్వజస్తంభం, గోపురం, ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క మూర్తిని కానీ, ప్రతి ఒక్క విగ్రహాన్ని, ఫోటోని దర్శించుకోవాలి. ఇదే నా సంకల్పం ఏంటంటే, రాకూరి డైరీస్ ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి ప్రతి ఒక్కటి మీకు ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క చరిత్ర కానీ, ప్రతి ఒక్క పటం కానీ, విగ్రహం కానీ అనువనువన చూపించాలని చెప్పేసి నా సంకల్పం. ఫస్ట్ మీరు ఆలయానికి వచ్చిన తర్వాత ఇక్కడ లోపలికి తిలకం పెట్టుకోవాల్సి ఉంటుంది. తిలకం పెట్టుకున్న తర్వాత డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళొద్దండి. వెంకటేశ్వర స్వామి వారి వాహనం మీకు అందరికీ తెలిసే ఉంటుంది, గరుడ దేవుడు అండి. గరుడిని మొక్కిన తర్వాత మీరు నేరుగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కసారి గరుడ దేవుని దర్శించిన తర్వాత మీ చూపు ఎటువైపు తిప్పకుండా డైరెక్ట్ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కరించాల్సి ఉంటుంది. వీడియో అయితే సరిగా తీయనివ్వడం లేదు, కానీ నేను చాలా మంది ఎవరైతే ఆలయానికి వెళ్ళరో వాళ్ళకి చూపించాలని నా సంకల్పంతో తీశాను. గరుడ దేవుణ్ణి దయచేసి మీరు 2 చేతులు జోడించి దర్శనం చేసుకోండి. మీ మనసులో ఏ కోరికున్నా గరుడ వారు, నేను అయ్యవారి దగ్గరకు వచ్చాను, నాకు అనుగ్రహం దొరకాలి అని చెప్పేసి, అనుగ్రహం కల్పించరా అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ లెటర్ లెక్క చెప్పండి. గరుడవంతుడు వెంటనే మీకు వెంకటేశ్వర స్వామి చెవులో చెప్పేసి మీరు వచ్చారని చెప్తారు. మీకు ఏ కోరిక ఉన్నా 2 చేతులు జోడించి నమస్కరించండి, కోరుకోండి. కానీ మీరు ఏ కోరిక కోరుకున్నా ఒక్కటి మాత్రం మర్చిపోకండి, ఆ కోరికపై మీరు కష్టపడేటట్టయితేనే
ఆ కోరికలో ధర్మం ఉంటేనే, ఆ కోరికలో నీతి నిజాయితీ 10 మందికి మీకు ఉపయోగకార్యక్రమం ఉంటేనే కోరుకోండి. తప్పకుండా స్వామివారు మీ కోరిక నెరవేరుస్తారు. చూశారు కదా, పూజారి గారు వీడియో తీయకూడదని చెప్పారు. సరేలే అని చెప్పేసి మీకు అయితే చూపించాను కదా. సో ఇక్కడ కంప్లీట్ లొకేషన్ అయితే ఇలా ఉంటుందండి. చాలామంది వస్తారు, దర్శనం చేసుకుంటారు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే ఫోటోషూట్కి ఎగబడతారు. మీరు మాత్రం ఒక 5 నిమిషాలన్నా ధ్యానం చెయ్యండి. మీరు ఏ ఆలయానికి వెళ్ళినా సరే 5 నిమిషాలు ఎందుకు ధ్యానం చేయాలి అంటానంటే, మీరు సాక్షాత్తు కేవలం మీరు వెళ్ళేది దేవుడి కోసం, వాటికి దేవుని మాత్రమే ఊహించుకొని ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఈ ధ్యానం అయిపోయే ముందు మీకు ఏదైనా మాట్లాడాలనిపిస్తే మనసులో ఉన్న మాటలన్నీ ధ్యానం చేసేటప్పుడు దేవునితోటి మాట్లాడండి. సాక్షాత్తుగా మనం ధ్యానం చేస్తున్నామంటే స్వామివారు ముందే ఉంటారు. వెంకటేశ్వర స్వామి మనం ఎంట్రన్స్ గోపురం చూసాం కదండి. ఇది బ్యాక్ సైడ్ నుంచి, అంటే గుడి లోపల నుంచి గోపురం ఇది. చాలామంది స్కూల్ పిల్లలు అయితే ఈ ఆలయానికి వస్తారు, పిక్నిక్లా తీసుకొస్తారు. ఎందుకంటే ఎవరికైనా చదువులో, అంటే మీకు ఎవరికైతే చిన్న పిల్లలు ఉంటారో మీ పిల్లల్ని తీసుకొని సాయంత్రం కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ కానీ ఈ ఆలయానికి తీసుకురండి. వాళ్ళు మనస్ఫూర్తిగా మొక్కుకొని మంచిగా ఆడుకొని చిన్న చిన్న పాదాలతోటి ఈ ఆలయంలో కనుక తిరిగితే దేవుడు పరమ సంతోషిస్తాడండి. ఈ విషయం మర్చిపోకండి. చిన్న పిల్లల మీద దేవుడు వెంటనే అనుగ్రహం చూపిస్తాడు. దీని పక్కనే లెఫ్ట్ సైడ్ మనకి లక్ష్మీదేవత ఆలయం ఉంటుందండి. ఈ ఆలయంలో ఎలా అంటే మీకు అష్టలక్ష్మిలు అనేది ఉంటారండి. నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ముందుగా మీరు చూసేది ప్రజెంట్ మన ఉన్న జనరేషన్లో పేదవారి నుంచి ధనవంతుల వరకు కావాల్సింది డబ్బు. అలాంటి లక్ష్మీదేవత ఆలయానికి వెళ్దాం రండి, దర్శనం చేసుకోండి. 2 చేతులు జోడించి మీ హృదయంలో ఏదైతే ఉందో అమ్మవారికి తెలుపుకోండి. అది ధర్మమయ్యే ఉండాలి, అది మరీ ఓవర్ అయి ఉండొద్దండి. ఇప్పుడే చెప్తున్నాను. మనకి ఎంత కావాలో అంతే అడగాలండి. ఏ దేవుడికైనా సరే మన శక్తి మేర కోరిక అడగకూడదు. మనకి ఎంత కావాలో అంతనే అడగాల్సి ఉంటుంది ఏదైనా సరే. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సంతాన లక్ష్మి. సంతాన లక్ష్మి అంటే సంతానం కోసం ఆశీర్వదించే తల్లి. ఎవరికైతే పిల్లలు ఉండరో వాళ్ళ కోసం అమ్మవారు అనుగ్రహిస్తారు. గజలక్ష్మి చాలా పవర్ఫుల్ అండి. నేను చెప్తున్నాను కదా, గజలక్ష్మిని గట్టిగా మొక్కండి. రాజా, అధికారం, హోదా, విజయం ప్రసాదించే దేవత అండి. ధనలక్ష్మి అండి, ధనం, ఆస్తి, ఐశ్వర్యం, సంపాదన ప్రసాదించే తల్లి. మంచిగా మొక్కుకోండి మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రతి అమ్మవారికి. ధాన్యలక్ష్మి ఎంత పవర్ఫుల్ అంటే చెప్తున్నాను కదా, సంపూర్ణమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవితం, ఆస్తులు అన్ని ప్రసాదించే తల్లి. మరియు విద్యాలక్ష్మి, ప్రతి ఒక్కరికి కావాల్సింది విద్య అండి. విద్య లేనిది ఏమీ రాదు. విద్య, ధ్యానం, ఆశీర్వాదం కావాలి, తప్పకుండా అమ్మవారిని దర్శించుకోవాలి. తర్వాత ఐశ్వర్య లక్ష్మి అండి, ధనం, ఆస్తి, ఐశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి ధనలక్ష్మి అండి. ఐశ్వర్యలక్ష్మిని కూడా అంటారు. వీరలక్ష్మి అంటే ధైర్యం, పట్టుదల, సంకల్ప బలం ప్రసాదించే దేవత అండి. తప్పకుండా ప్రతి ఒక్క స్త్రీ కానీ పురుషుడు కానీ మొక్కాల్సిన దేవుళ్ళు దేవతలండి. అష్టలక్ష్మి గురించి తెలుసుకున్నారు కదండి. ఎంత ఏ తల్లి ఏమేమి ప్రసాదిస్తారో చాలామంది అయితే చెప్పరు, కానీ నాకు వచ్చిన భాషలో నాకు తోచినంతలో మీకు చెప్పాను. పొరపాటు ఉంటే క్షమించండి. ఒక్కసారి మీరు అమ్మవారి చుట్టూ ఈ ఆలయం చుట్టూ తిరిగిన తర్వాత మీరు ఒక్కసారి ఇక్కడ గంటని మోగించండి. మొత్తం టెంపుల్ మొత్తం వైబ్రేట్ అయ్యే సౌండ్ అన్నట్టు అనిపిస్తుంది మనకి. ముక్కోటి దేవులకు తెలుస్తుంది మీరు ఈ ఆలయానికి వచ్చిరని చెప్పేసి. మనము అన్ని ఆలయంలో ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత దేవుళ్ళ అనుగ్రహం తీసుకున్న తర్వాత మనకి ఇలా కూర్చోడానికి ఒక ప్లేస్ ఉంటుందండి. ఇక్కడ కూర్చొని ఫోటోలు, వీడియోలు, చాటింగ్లు కాకుండా మన వయసు 30 అంటే 30 నిమిషాలు ధ్యానం చేయాలి. ఏ ఆలయానికి వెళ్ళినా సరే ధ్యానం చాలామంది 2 నిమిషాలు 3 నిమిషాలు చేస్తారు. సమయం లేకపోతే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నీకు సమయం ఉండి నీ పిల్లల్ని కనుక నువ్వు దేవాలయానికి తీసుకెళ్ళినావా, నువ్వు ప్రతిదీ క్లియర్గా చెప్పాలి, చూపించాలి. టైం ఎప్పుడంటే అప్పుడు ఉంటుందండి, ఉంటుంది, దొరకదు ఒక్కొక్కసారి. సో నీకు దొరికిన టైం మనస్ఫూర్తిగా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ స్పెండ్ చేయండి. ఇది పద్మావతి అమ్మవారి గోపురం అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ధ్వజస్తంభం ఉంది కదా, ఈ ధ్వజస్తంభం చాలా ఎత్తైన ధ్వజస్తంభం అండి. మనకు ఆకాశానికి అంత పెద్దగా ఉంటుంది. ఈ ఆలయంలో మీరు ఏ ధ్వజస్తంభం తీసుకున్నా సరే ఎంత పెద్దగా ఉంటుందంటే మధ్యాహ్నం పూట పోతే సూర్యుడికి తాకినంత పెద్దగా ఉంటుంది.
ధ్వజస్తంభాన్ని ముట్టుకోవడం మీరు మాత్రం ఎప్పుడు మీ జీవితంలో మర్చిపోకండి. ఏ ఆలయానికి వెళ్ళినా సరే ధ్వజస్తంభాన్ని ముట్టుకోవాల్సిందే. చాలామంది సంగీ టెంపుల్కి వస్తారు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు, పక్కన శివాలయాన్ని చేసుకుంటారు, తర్వాత వెళ్ళిపోతారు. కానీ అమ్మవారి దర్శనం చేసుకోవడం మర్చిపోతారు. అయ్యవారి దర్శనం చేసుకున్నారు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు, పక్కన అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి ఆలయంగా అమ్మవారికి ఒక ఆలయం కట్టారు. ఇక్కడ మాత్రం చాలామంది రారు. ఇక్కడ కొన్ని వందల మంది స్కూల్ పిల్లలు అయితే ఉన్నారండి, నాగర్ కర్నూలు స్కూల్ పిల్లలు. ఇక్కడ ఎవరైనా ఈ స్కూల్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ చూసి ఒక చిన్న కామెంట్ చేయండి. మనం ఇప్పుడు పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుదామండి. 2 చేతులు జోడించి మన మనసు మొత్తం అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మనం ఏ కోరిక కోరుకున్నా అమ్మవారు అయ్యవారు తప్పకుండా నెరవేరుస్తారు. అమ్మవారైతే తల్లి అంటేనే మీరు అర్థం చేసుకోండి, తండ్రి కన్నా తల్లి ఇట్లా చిట్టుకలో మనం ఏమి కావాలన్నా సరే తల్లికి ఇంటనే తెలిసిపోతుంది. అలాంటిది మీరు పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే, ధర్మానికి సంబంధించిన కోరిక ఉంటే అమ్మవారికి అడగండి, దానికి అలాగనే కష్టపడండి, తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారు. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఇట్లా వెకేషన్ టూర్లోకి వచ్చారా? ఇది ఒక సంగీల్ టెంపుల్ ఒకటేనా? ఈ స్కూల్ పిల్లలు వచ్చేసి నాగర్ కర్నూల్లో ఉంటారండి. స్కూల్ నేమ్ వచ్చేసి కేజీబీవి స్కూల్ అండి. ఈ స్కూల్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే ఒక్క కామెంట్ చేయండి. ఈ స్కూల్ పిల్లల్ని చూస్తే చాలా ముచ్చటేసింది, చాలా షార్ప్గా కూడా ఉన్నారు. ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మంచి చదువు, క్రమశిక్షణ రావాలని చెప్పేసి ఆ భగవంతుని అయితే కోరుకున్నానండి. నిజంగా చెప్తున్నాను కదా. సంగీ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటలకి తెరుస్తారండి, మధ్యాహ్నం 1 గంటలకి టెంపుల్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి ఆలయాన్ని తెరుస్తారు, మళ్ళీ నైట్ 8 గంటలకి ఈ దేవాలయం క్లోజ్ చేస్తారు. ప్రతి డే ఆలయం టైమింగ్స్ ఇదే. కాకపోతే ఆదివారం మరియు ఇతర పండుగల ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఆ టైంలో మాత్రం ఉదయం 8 గంటల నుంచి నైట్ 8 o'clock వరకు ఈ ఆలయం టైమింగ్స్ అయితే ఇవి అండి. మరియు ప్రతి వారం ఏదన్నా ఒక రోజు ఈ ఆలయంలో షూటింగ్ జరుగుతుంటాయి. సో షూటింగ్ జరిగినా సరే ఆలయంలోకి భక్తులని అనుమతిస్తారు. షూటింగ్ వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. మనకి ఎటువంటి ఆటకం లేకుండా శుభ్రంగా దేవుని దర్శనం చేసుకోవచ్చండి. ఎంత పెద్ద హీరో వచ్చి షూటింగ్ జరుగుతున్నా సరే దర్శనానికి మాత్రం ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆలయాలకి వెళ్దాం. మీరు చూసినారు కదా ఒక్కొక్క ఆలయం. సో మీకు కనిపిస్తున్న మొట్టమొదటి ఇక్కడ ఆలయం ఉంది కదా, ఇది రాధాకృష్ణుల ఆలయం అండి. రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా ఉంటారండి ఈ ఆలయంలో. మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పంతులు మనకి ఉచితంగా అర్చన చేశారండి, రూపాయి తీసుకోరు. ఈ ఆలయంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆలయానికి వెళ్ళినా 2 చేతులు జోడించి రాధాకృష్ణుల అనుగ్రహం తీసుకోండి. రాధాకృష్ణులను చూస్తున్నారు కదా, ఎంత ముచ్చటగా ఉన్నారో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలామంది భక్తులండి ఆదివారం పూట ఈ ఆలయానికి వెళ్తే ఆ విశిష్టమే వేరండి. ఎందుకంటే కొన్ని వేల మంది వస్తారు. దాదాపు ప్రతిరోజు ఒక 5,000 మంది దాకా వస్తారండి ఈ ఆలయానికి. ఇతర రోజుల్లో 2,000 మంది దాకా వస్తారు. మీరు మాత్రం రాధాకృష్ణులని మర్చిపోకండి. ఈ ఆలయానికి వచ్చినప్పుడు చాలా ప్రత్యేకమైనది. చాలామంది పెళ్ళైన వాళ్ళు జంటగా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. మీ కాపురం చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే ఈ ఆలయంలో అదొక విశిష్టమైనది. అందుకోసం ఇక్కడ రాధాకృష్ణులని పెట్టారు ఈ ఆలయంలో. ఈ ఆలయంకి మనం ఎన్నిసార్లు వచ్చినా వెంకటేశ్వర స్వామి గోపురాన్ని పదే పదే చూడాలనిపిస్తుంది ఎవరికైనా సరే. చాలామంది ఈ ఆలయానికి వస్తే వాళ్ళ ఫేసెస్ ఒక స్మైలింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆలయం విశిష్టనే అది అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రాధాకృష్ణుల ఆలయం తర్వాత పక్కనే మనకి రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి మరియు హనుమంతుల వారు ఇక్కడ సైడ్కి ఉంటారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క మూర్తిని అబ్జర్వ్ చేయండి. కింద ఉన్న విగ్రహాలని కూడా అబ్జర్వ్ చేయండి. 2 చేతులు జోడించి మనకి రామ కష్టం కానీ సీత కష్టం కానీ జీవితంలో రాకుండా మంచి జీవితం రావాలని చెప్పేసి మీరు దేవుణ్ణి మొక్కాల్సి ఉంటుంది ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ.
తర్వాత ఈ ఆలయంలో చాలా పవర్ఫుల్ ఒక ఉప ఆలయం ఉందండి. చాలామందికి ఒక బాధతోటి బాధపడతారు. వాళ్ళకి జ్ఞానం, సంస్కారం, తెలివి, విద్య ఇవన్నీ రావాలని చెప్పేసి ఈ ఆలయంలో ఉన్న వినాయక స్వామి వారిని తప్పకుండా మొక్కండి. మనందరికీ కావాల్సింది ఏంటంటే మంచి జ్ఞానం అండి. మంచి జ్ఞానం, తెలివి, బుద్ధి ప్రతి ఒక్కటి ఉంటే జీవితమే హ్యాపీగా ఉంటుంది. దీని పక్కనున్న ఆలయమే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం అండి. ఇది చాలా పవర్ఫుల్. నేను కొన్ని వీడియోస్లో చూశాను. పంతులు గారు చెప్పిన మాట ఏంటంటే సంతానం కోసం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ఎవరైనా మొక్కుతే చాలు చిట్కలు ప్రసాదిస్తారని చెప్పేసి అన్నారు. మీకు ఎవరికైనా పిల్లల భాగ్యం కావాలి అంటే ఇక్కడ ఆలయానికి వచ్చి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం తీసుకోండి, అనుగ్రహం పొందండి. చాలా మంచిది మనకి. నా చూసే సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ పెడతారు. వాళ్ళ కోసం నేనైతే స్వామివారిని వేడుకున్నాను. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి వాళ్ళు ఇట్లా బాధతోటి కామెంట్లు పెడతారో చాలా గుండెకి బాధ అనిపిస్తుందండి. సో అలాంటి వాళ్ళకి సంతానం ప్రసాదించే స్వామి ఎవరైతే కోరుకుంటున్నారని చెప్పేసి కోరుకున్నాను. అతిపెద్ద దేవాలయం అండి. నాకు ప్రీతిప్రాతమైన దేవాలయం ఇది, దుర్గాదేవిది. మాటలు నిజంగా సరిగా రాకపోవచ్చు, తెలుగు సక్క రాకపోవచ్చు, ఏమీ రాకపోవచ్చు, కానీ అమ్మవారి పైన ఉన్న భక్తే వేరండి. అమ్మవారు ఈ ప్రపంచంలో సెకండ్లో కర్ణించే తల్లి ఎవరైనా ఉన్నారంటే దుర్గాదేవి. అండ్ ఇక్కడ మనకి నవగ్రహాలు కూడా ఉన్నారు. ఏ టైంలో పడితే ఆ టైంలో ఏ ఆలయంలో అయినా సరే తిరగకండి. మీరు పంతుల్ని అడిగి మాత్రమే నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి, లేదంటే మన జీవితాన్ని తిప్పి కొడతారు. సో నవగ్రహాలు చాలా పవర్ఫుల్. దానికి మీరు తప్పకుండా పంతులు గారిని అడిగి నవగ్రహాలు ప్రదక్షిణ చేయండి. లేదా మార్నింగ్ ఆలయానికి వెళ్తే మీరు ఏ పందిరికి అడగాల్సిన అవసరం లేదు. శుభ్రంగా నవగ్రహాలు ప్రదక్షిణ చేసుకొని తర్వాత ఇతర ఆలయాల్ని దర్శించుకోండి. అండ్ ఇక్కడ మనం చూసినాం కదా, స్వామివారు మహాదేవుడు అండి. ఈ మహాదేవుడికి చాలా విశిష్ట ఘనమైన చరిత్ర ఉంది. మనకి ఇక్కడ ఈ ఆలయంలో దేవాలయాలను చూసినప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంది. మీరు గమనించండి, పురాణ దేవాలయాలు చూశారా, చోళాస్, చాణక్యాస్ ఉన్నారు కదా, ఆ స్టైల్లో ఉంటాయండి ఆలయం. ఇక్కడ ఆ పరమశివుని దర్శించుకున్న తర్వాత కమలాంబిక దేవిని దర్శనం చేసుకోవాలి. 2 చేతులు జోడించి అమ్మవారిని దర్శించుకోండి. మీరు జీవితంలో ఎప్పుడు మర్చిపోకండి, ఏ ఆలయంకి వెళ్ళినా సరే శివాలయంకి వెళ్తే శివుడితో పాటు ఓం నమ శివాయ అన్న నోరు జై పార్వతీమాత, ఓం పార్వతీమాత, శ్రీమాత్రే నమః అని అనండి. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ఎప్పుడు ఒక్కరినే మొక్కదండి. అక్కడ శివుడు ఉన్నా సరే పార్వతీమాతను మొక్కాలి, విష్ణుమూర్తి ఉన్నా సరే లక్ష్మీమాతని మొక్కాలి. ఎప్పుడు ఏ దేవులని విడతీసి మొక్కకండి, కలిపి మొక్కండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుందండి. ఇది మాత్రం అక్షరాల నిజం, దైవ సత్యం అండి. ఇక్కడైతే మనకి శివుంది గోపురం కనిపిస్తుందండి. శివుంది అన్ని దేవుల గోపురం చూసాం కదా, అది శివుంది గోపురం. ఒక్కసారి శివుని అనుగ్రహం దొరికిన తర్వాత ఇక్కడ ధ్యానం చెయ్యండి, మీ తలరాతనే మారిపోతుంది. శివుడు మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహం ఇస్తారండి. ఇక్కడికి మాత్రం మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ దేవాలయానికి తీసుకురండి, పరమ సంతోషిస్తారండి. ఇక్కడ ప్రసాదం కాస్ట్ అయితే చాలా కాస్ట్ అని చెప్పవచ్చండి. ఇది కనిపిస్తుంది కదా, పులిహోర కానీ, రవ కేసరి కానీ, లడ్డు కానీ ఏదైనా సరే 30 రూపీస్ కాస్ట్ చాలా హై ఉంది. మళ్ళీ క్వాంటిటీ కూడా అంత రాదు, క్వాలిటీ బాగానే ఉంది. సో ఇక్కడ జాగ్రత్త అండి, ఆలయానికి వచ్చినప్పుడు చాలా కోతీలు ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా ఫుడ్ మాత్రం పెట్టకండి. ఒకవేళ ఫుడ్ పెడదామనుకుంటే దూరం పెట్టండి. మీరు గనక బ్యాగ్స్, కవర్స్ అట్లా ఓపెన్గా తీసుకురాకండి. అవి గనక ఒక్కసారి చూసినాయంటే గుంజుకునే ప్రమాదం చాలా ఉన్నాయి. చిన్న పిల్లల చేతులు జాగ్రత్తగా పట్టుకోండి, వదిలిపెట్టకండి. ఎందుకంటే చాలా కోతులు ఉన్నాయి, జాగ్రత్తగా. అండ్ తర్వాత మధ్యాహ్నం పూట మాత్రం మీరు బస్సులో వస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఆటోస్ ఉంటే ఆటోస్లో వెళ్ళండి. 12:30కి లాస్ట్ బస్సు ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి ఈ ఆలయానికి 35 కిలోమీటర్లు ఉంటుంది ఈ దేవాలయం. మీరు గనక ఈ వీడియోలో 1% ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకున్నా సరే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఎవరైతే ఈ దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మనం ఏ మార్గంలో అయితే వచ్చామో అదే మార్గంలో వెళ్తామండి. నాకు ఇక్కడ ఆటో అతను వస్తారా అని అడిగితే నేను వెళ్ళలేదు. సరే బస్సెస్ ఉంటాయి కదా అని చెప్పేసి అనుకున్నాను, కానీ లేవు. ఒక 1 అవర్ దాకా వెయిట్ చేశాను. మధ్యాహ్నం 2 o'clock వరకు బస్సెస్ అయితే ఉండవు. అండ్ ఈ ఆలయంలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే టాయిలెట్స్ కూడా ఉన్నాయండి, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. మీరు మర్చిపోకండి, ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ ఆలయంలో.
తప్పకుండా మీ ఫ్యామిలీ తోటి మీకు అనుకూలమైన సమయం సందర్భం ఉంటే ఈ ఆలయానికి రండి. ఏమైనా పొరపాటు ఉంటే దయచేసి క్షమించండి.